ఓకే. బ్లడ్ రిలేషన్స్ ఆన్ అన్ యావరేజ్ ప్రతి మనిషి తన లైఫ్ లో 5 జనరేషన్స్ వస్తారు. 5 జనరేషన్స్. మీరు ప్రతి మనిషి యావరేజ్ గా తన లైఫ్ లో 5 జనరేషన్స్ వస్తాడు. ఆ 5 జనరేషన్స్ ఇక్కడ మనకు వస్తాయి అన్నమాట. ఏంటి అంటే మీరంతా ఒక జనరేషన్, అవునా? మీ అందరికీ ఒక జనరేషన్ ప్రెసెంట్ ఒక జనరేషన్ రన్ అవుతుంది. మీ ముందు జనరేషన్ ఏంటి? ఫాదర్ వాళ్ళ జనరేషన్, అవునా? ఇక్కడికి రెండు అయింది. మీ జనరేషన్, మీ ముందు ఫాదర్ వాళ్ళ జనరేషన్, వాళ్ళకి ముందు గ్రాండ్ ఫాదర్ వాళ్ళ జనరేషన్. ఓకేనా? అంటే మీరు మీ ముందు ఒక 2 జనరేషన్ చూసారు. మీ తర్వాత అంటే మీ తర్వాత జనరేషన్ ఏమొస్తుంది? మీ సన్ వాళ్ళ జనరేషన్, కొడుకులు కూతుళ్ళు వీళ్ళు ఉంటారు అన్నమాట, అవునా? సన్ వాళ్ళ జనరేషన్ ఒకటి. వాళ్ళ తర్వాత జనరేషన్ ఏంటమ్మా? గ్రాండ్ సన్, అవునా? అంటే మీరు మిడిల్ లో ఉన్నారు. మీకంటే ముందు ఒక 2 జనరేషన్ చూసారు ఆల్రెడీ. 2 జనరేషన్ వాళ్ళని చూస్తారు. మీ తర్వాత 2 జనరేషన్ వాళ్ళని చూస్తారు అక్కలు, అవునా? ఇది టోటల్ గా 5 జనరేషన్స్ అన్నమాట. మీరు మధ్యలోనే పోతే నాకు సంబంధం లేదు, నన్ను అనొద్దు. పోయే ముందు శివయ్య అన్నట్టుగా కిరణ్ సార్ మీరు ఏంటి మధ్యలో పోమంటున్నారు, అదే 5 చూస్తా అన్నారు, నేను 3 చూసాను అంటే నాకు సంబంధం లేదు. ఓకేనా? ఫస్ట్ నీ జనరేషన్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. నీకంటే ముందు 2 ఉంటారు, నీ తర్వాత 2 ఉంటారు. ఓకేనా? ఎస్. నీ జనరేషన్ లో ఎవరెవరు వస్తారు నీకు? అండ్ క్లియర్ కట్ గా ఉండండి, చాలా చాలా బాగుంటుంది కాన్సెప్ట్, అలాగే ఈజీగా కూడా అర్థం అవుతుంది మీరు వింటే. అండ్ ఇంకొకటి ఏంటంటే కాన్సెప్ట్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే తెలుగులో వచ్చేసి మనకి చాలా చాలా ఉంటాయి అన్నమాట మనం నేర్చుకోవడానికి. బట్ ఇంగ్లీష్ లో అవేమి ఉండవు, చాలా సింపుల్ గా ఉండదు కాన్సెప్ట్. ఇది మాత్రమే మెయిన్ క్యారెక్టర్స్ వస్తారు మన లైఫ్ లో. మిగిలిన అందరినీ తిన్న బాక్సులు పెట్టి దాంట్లో పడేస్తాం. వీళ్ళు సావండి, అర్థమైందా? చెప్తా చూడండి ఎవరెవరు. నువ్వు నీ జనరేషన్ లో వచ్చేవాళ్ళు ఎవరెవరు మెయిన్ క్యాండిడేట్స్? ఫస్ట్ వన్ హస్బెండ్ ఆర్ వైఫ్, అవునా? హస్బెండ్ ఉంటారు, వైఫ్ ఉంటారు, వాళ్ళు మీ జనరేషన్ వాళ్ళేగా. నెక్స్ట్ బ్రదర్, సిస్టర్, వీళ్ళు కూడా మీ జనరేషన్. బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా. ఓకేనా? అయితే ఇక్కడ ఒక విషయం మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్లడ్ రిలేషన్స్ అండ్ ఇన్లా రిలేషన్స్? బ్లడ్ రిలేషన్స్ వేరుంటాయి, ఇన్లా రిలేషన్స్ వేరుంటాయి. ఈ రెండింటికి ఫస్ట్ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. నేను చెప్తాను చూడండి డిఫరెన్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే బ్లడ్ రిలేషన్స్ అంటే బై బ్లడ్, అంటే బ్లడ్ అంటే లైక్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు మన లైఫ్ లో అంటే మన రిలేషన్ అన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా బ్లడ్ రిలేషన్ లో ఉంటారు. అంటే మన చిన్నప్పటి నుంచి ఉంటారు వాళ్ళు మన లైఫ్ లో. మన పుట్టినప్పటి దగ్గర నుంచి వాళ్ళు మన రిలేషన్ ఉంటారు అన్నమాట. ఓకే. ఇన్లా రిలేషన్ ఏంటంటే బై లా, ఇది బై బ్లడ్, ఇది బై లా. బై లా అంటే ఏంటంటే వాడెవడో మనకు తెలియదు, బయట వ్యక్తి. బట్ ఒక థింగ్ హ్యాపెన్ అవ్వడం, ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల మన లైఫ్ లో వాళ్ళు మన లైఫ్ లోకి వస్తారు, మన రిలేషన్ లోకి వస్తారు. ఆ థింగ్ ఏంటి? మ్యారేజ్. అర్థమవుతుందా? లా ప్రకారం అంటే అది లీగలే కదా, అవునా? లా ప్రకారం జరిగిన ఒక ఇన్సిడెంట్ అంటే ఒక మ్యారేజ్ అనే ఒక పర్పస్ వల్ల వాళ్ళు మన లైఫ్ లోకి రిలేషన్ లోకి వస్తారు అనమాట. అంటే గుర్తుపెట్టుకొని, జాగ్రత్త గుర్తుపెట్టుకొని, బయట వ్యక్తులు, మనకు సంబంధం లేని వ్యక్తులు మ్యారేజ్ అవ్వడం వల్ల, మ్యారేజ్ అనే ఒక ప్రాసెస్, లీగల్ ప్రాసెస్, లా ప్రాసెస్ అవ్వడం వల్ల వాళ్ళు మన లైఫ్ లోకి వచ్చిన క్యాండిడేట్స్ అన్నమాట. అంటే వాళ్ళు మనకి రిలేషన్ అవుతారు, అది జరగడం వల్ల. అలాంటి వాళ్ళని మాత్రమే ఇన్లా రిలేషన్స్ లో కలుగుతారు. ఓకేనా? బ్లడ్ రిలేషన్స్ అంటే మనకు తెలుసు, బ్లడ్ రిలేషన్ అంటే బై బ్లడ్, మనకి పూర్వకాలం నుంచి మన మేనరికం కానీ, అంటే మన లైఫ్ లో ఉంటారు అన్నమాట వాళ్ళు చిన్నప్పటి నుంచి. ఓకేనా? క్లియరా? వాళ్ళు ఫస్ట్ నుంచి మనకి రిలేషన్, వీళ్ళే ఫస్ట్ నుంచి రిలేషన్ కాదు, మ్యారేజ్ అవ్వడం వల్ల రిలేషన్ లోకి వచ్చింది.
హస్బెండ్ వైఫ్ మీరు చూస్తే హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఓకే మీకు తెలుసు ఎవరు అనేది ఎవరు వచ్చారా ఓకే హస్బెండ్ అండ్ వైఫ్ అంటే తెలుసు మీకు బ్రదర్ అండ్ సిస్టర్ బ్రదర్ అండ్ సిస్టర్ అంటే కూడా తెలుసు బ్రదర్ అంటే ఎవరు లేదా సిస్టర్ అంటే అక్క లేదా చెల్లి ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే మీ బాబాయ్ వాళ్ళ పిల్లలు కానీ పెద్దనాన్న వాళ్ళ పిల్లలు కానీ నీకు వరుసకి తమ్ముడు లేదా అన్నయ్య అవుతాడు అవునా కదా మరి అతన్ని బ్రదర్ అని పిలవచ్చు అంటే పిలవడు ఓన్లీ బ్రదర్ అండ్ సిస్టర్ అని పిలిచేది ఎవరిని అంటే సిబ్లింగ్స్ అంటారు సార్ తోబుట్టువులు అంటే మీకు అంటే మీతో పాటు మీ మదర్ అండ్ ఫాదర్ కి ఎవరైతే పుడతారో వాళ్ళని మాత్రం బ్రదర్ అండ్ సిస్టర్ అని పిలవాలి అర్థమవుతుందా యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్ ఎవరైతే సిబ్లింగ్స్ తెలుసా తోబుట్టువులు అంటారు సిబ్లింగ్స్ మాత్రమే బ్రదర్ అండ్ సిస్టర్ అని పిలుస్తారు అవుట్ సైడ్ అంటే బాబాయ్ వాళ్ళ పిల్లలైనా పెద్దనాన్న వాళ్ళ పిల్లలైనా అవుట్ సైడ్ అనమాట వాళ్ళు ఓకేనా అవుట్ ఆఫ్ బాక్స్ ఈ ఫ్యామిలీకి అవుతారు సో వాళ్ళని పిలవకూడదు ఓకే క్లియర్ ఎస్ బ్రదర్ ఇన్ లా తెలుగులో చెప్పండి అసలు బ్రదర్ ఇన్ లా అని ఎవరిని పిలుస్తాం జనరల్ గా బ్రదర్ ఇన్ లా అంటే బాబా లేదా బావమరిది అవునా బాబా లేదా బావమరిదిని బ్రదర్ ఇన్ లా అని పిలుస్తాం బాబా లేదా మరిది అవునా బాబా లేదా మరిదిని బ్రదర్ ఇన్ లా అని పిలుస్తాం అయితే మనకి బాబా లేదా మరిది అయ్యే పాసిబిలిటీస్ ఎవరెవరు ఉంటాయి మీరే చెప్పండి పాసిబిలిటీస్ ఎవరెవరు ఉంటాయి ఫస్ట్ అక్క వాళ్ళ హస్బెండ్ అంటే సిస్టర్ హస్బెండ్ ఎస్ సార్ నో సిస్టర్ హస్బెండ్ ఉంటుంది పాసిబిలిటీ సెకండ్ వన్ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ వాళ్ళ బ్రదర్ కి ఉంటుంది అంతేనా మీరు లేడీస్ మీరు గర్ల్స్ మీ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఉంటారు ఆయన బావ లేదా బావ మరిది అవుతారు మరిది అవుతారు అది బాయ్స్ కి అయితే మీ వైఫ్ వాళ్ళ బ్రదర్ ఉంటారు అదే కదా అతను కూడా మరిదో లేదా బావ అవుతాడు క్లియర్ అవునా వీళ్ళిద్దరు ఉంటారు బావ లేదా మరిది అయ్యేవాళ్ళు ఇంకొక పర్సన్ ఉంటారు ఎవరు మీ మేనమామ వాళ్ళ అబ్బాయి ఉంటాడు తెలుసా అవునా మీ మదర్ వాళ్ళ సైడ్ కానీ ఫాదర్ వాళ్ళ సైడ్ కానీ మేనమామ అంటారు మేనబావ లేదా మరిది ఓకేనా అతను కూడా ఉంటారు అంటే సో ఈ ముగ్గురులో మనం ఇద్దరిని మాత్రమే బ్రదర్ ఇన్ లా అని పిలవాలి బ్రదర్ ఇన్ లా అని పిలవాలి వాళ్ళు ఇద్దరిని మాత్రమే పిలవాలి ఎవరా ఇద్దరు దాంట్లో ఆలోచించారు బ్రదర్ ఇన్ లా సిస్టర్ ఇన్ లా ఇక్కడ నేను రాశాను ఇప్పుడు ఎవరిని మాత్రమే మనం బ్రదర్ ఇన్ లా అని పిలవచ్చు సిస్టర్ హస్బెండ్ ఆర్ వైఫ్ బ్రదర్ మరి మేనమామ వాళ్ళ అబ్బాయిని పిలవచ్చు ఎందుకని చిన్నప్పటి నుంచి ఉన్నాడు నేను ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు చెప్పా ఇన్లా అంటే ఏంటి ఇన్లా రిలేషన్ అంటే ఏంటి వాడెవడో మనకు తెలియదు బట్ మ్యారేజ్ అవడం వల్ల మన లైఫ్ లో వచ్చేది ఇప్పుడు సిస్టర్ హస్బెండ్ మీ సిస్టర్ కి మ్యారేజ్ అయ్యే వరకు మీకు తెలుసా తెలియదు అవునా మీ సిస్టర్ కి మ్యారేజ్ అవ్వడం వల్ల ఆయన మీకు రిలేషన్ అయ్యాడు లేకపోతే ఆయన అవ్వడు కదా ఆయన ఎవరో తెలియదు కదా అంటే బయట వ్యక్తి మ్యారేజ్ అవడం వల్ల మీకు రిలేషన్ అయ్యారు కాబట్టి ఆయన్ని బ్రదర్ ఇన్ లా అని పిలుస్తారు ఓకేనా అలాగే మీకు మ్యారేజ్ అయ్యింది మీకు మ్యారేజ్ అయిన తర్వాత మీ అవతల వాళ్ళు మీకు రిలేషన్ అవుతారు అవునా మీ హస్బెండ్ సైడ్ వాళ్ళు కానీ మీ వైఫ్ సైడ్ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మీకు రిలేషన్ అయింది అప్పుడు అయింది అంటే కానీ మ్యారేజ్ అవ్వకుండా అవ్వదు కదా అవునా సో వాళ్ళని ఎవరిని హస్బెండ్ ఆర్ వైఫ్ వాళ్ళ బ్రదర్ ఇన్ లా అని పిలవాలి ఓకేనా
మరి మేనమామ వాళ్ళ అబ్బాయి వాడు ఎందుకు పిలవకూడదు అంటే వాడు చిన్నప్పటి నుంచి మనతోనే ఉన్నాడు, కలిసి పెరిగాడు. అవునా? వాడు బ్లడ్ రిలేషన్, వాడు మేనరికం అంటారు దాన్ని. మేనరికం కాబట్టి వాడిని పిలవకూడదు. క్లియరా? అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? సో అది ఇదొక్కటి మీకు అర్థమైందంటే ఇన్లా రిలేషన్ లో ఏది వచ్చినా మీరు చేయగలుగుతారు. ఎందుకంటే మీకు 3 జనరేషన్స్ లో వస్తుంది ఇన్లా రిలేషన్స్. ఈ 3 జనరేషన్స్ లో కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇదొక్కటి అర్థమైందంటే. ఓకే, ఇప్పుడు చెప్పండి, సిస్టర్ ఇన్ లా అంటే కూడా 3 ఉంటారు. ఒకరు సిస్టర్ ఇన్ లా అంటే, సిస్టర్ ఇన్ లా అంటే ఎవరు? వదిన లేదా మరదలు. వదిన లేదా మరదలు అయ్యే ఛాన్సెస్ ఎవరెవరికి ఉంటాయి? ఫస్ట్ మీ అన్నయ్య వాళ్ళ వైఫ్ ఉంటుంది, అవునా? అంటే మీ బ్రదర్ వాళ్ళ వైఫ్ ఉంటుంది, అవునా? ఫస్ట్ వన్ బ్రదర్స్ వైఫ్. సెకండ్ కేసు ఏంటి? హస్బెండ్ ఆర్ వైఫ్ సిస్టర్ ఉంటుంది. మీ హస్బెండ్ లేదా మీ వైఫ్ వాళ్ళ సిస్టర్ ఉంటుంది. మూడో పర్సన్ మేనమామ వాళ్ళ అమ్మాయి. అవునా? చెప్పండి, ఇందులో ఎవరిని మాత్రమే సిస్టర్ ఇన్ లా అని పిలుస్తాము? హస్బెండ్ ఆర్ వైఫ్ వాళ్ళ సిస్టర్, అవునా? ఆవిడ కూడా ఎవరో తెలియదు, బట్ హస్బెండ్ మన లైఫ్ లోకి రావడం వల్ల, వైఫ్ మన లైఫ్ లోకి రావడం వల్ల వాళ్ళు మన లైఫ్ లో వచ్చు, అలా అవుతారు. సెకండ్ కేస్. సెకండ్ వన్ బ్రదర్ వైఫ్, ఆవిడ కూడా బయట వ్యక్తి, మ్యారేజ్ అవ్వడం వల్లే వస్తారు, అవునా? మేనమామ వాళ్ళ కూతురేంటి? చిన్నప్పటి నుంచి చెట్టపట్టాలు వేసుకుని తిరిగే ఉంటారు కదా మీరు, అవునా? రాళ్ళలో వేసుకెళ్దాం అనుకుంటా పేర్లు రాసుకుంటూ తిరిగే ఉంటారు కదా, అవునా? అమ్మ నాన్న ఓకేనా? చిన్న చిన్న ఆటలు ఆడుకుంటా ఉంటారు కదా. ఓకే, క్లియరా? సార్ మరి వీళ్ళందరినీ ఎలా ఏమని పిలవాలి? ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మీకు కోపం వచ్చేసింది ఈ కేసులో. మా అన్నయ్య, మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి, మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి, మా పెదనాన్న వాళ్ళ అబ్బాయిని బ్రదర్ అని పిలవద్దంటావా? అంతే కదా. నాకు చిన్నప్పటి నుంచి రాగి కట్టింది, మా అక్క అంటే బాగా చూసుకుంది, మా చెల్లి కంటే బాగా చూసుకుంది, మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి, దాన్ని సిస్టర్ అని పిలవద్దు అంటావా? మేము చెట్టబట్టలు వేసుకొని తిరిగాం, వీళ్ళని మమ్మల్ని వాళ్ళేమో బ్రదర్ ఇన్ లా సిస్టర్ ఇన్ లా అని పిలవద్దు అంటున్నారు. మరి ఏమని పిలవాలి వీళ్ళందరినీ? ఏమని పిలుస్తాం అందరినీ? కజిన్. సింపుల్ గా కజిన్ అని పిలుస్తాం. ఓకేనా? ఓన్లీ ఒకటే ఉంటది కజిన్. మన వాళ్ళు మాత్రమే చిన్న, అంటే ఇప్పుడు బ్రదర్ అయినా వాడు కజిన్ అవుతున్నాడు నీకు, అంటే లైక్ బ్రదర్ ఇన్ లా అంటే లైక్ వీళ్ళు ఏమంటారు, మేనమామ బావా లేదా మామది వాడైనా సరే మీకు కజిన్ అవుతున్నారు, అవునా? మరి సో అందుకే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన వాళ్ళు అంటే మీరు జనరల్ పిలిచేటప్పుడు ఏం చేస్తున్నారంటే కజిన్ సిస్టర్, కజిన్ బ్రదర్ అంటే అలా కొంచెం పెడుతున్నారు. జనరల్ గా అయితే అందరూ కజిన్స్. ఎవరైతే మీకు మెయిన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కజిన్ మీ జనరేషన్. ఓకేనా? హస్బెండ్, వైఫ్, బ్రదర్, సిస్టర్, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, వీళ్ళు కాకుండా మీ ఫ్యామిలీలో ఉండే ఎవరైనా సరే కజిన్. ఓకే, క్లియర్? ఎనీ డౌట్ ఈ జనరేషన్ లో? సార్ నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకుంటాను, అమ్మాయిని వైఫ్ అని పిలవచ్చా, అడ్వాన్స్డ్ వైఫ్ అని పిలవచ్చా? ఇలాంటివి ఏమి ఉండవు అమ్మా. రిలేషన్స్ కొన్ని యాక్సెప్ట్ చేయవు, కొన్ని మాత్రమే ఉంటాయి. ఓకేనా? పర్టికులర్ గా అయితేనే ఉండాలన్నమాట. అండ్ కొలీగ్స్ వాళ్ళని, ఫ్రెండ్స్ ని, వాళ్ళందరినీ మేము మామ అని పిలుచుకుంటాం, ఫ్రెండ్స్ బావ అని పిలుచుకుంటాం. వాడిని పిలవచ్చా అంటే పిలవకూడదు వాడిని. ఓకేనా? క్లియరా? అమ్మా ఆన్లైన్ ఓకేనా మీకు? ఆన్లైన్ వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? పిచ్చి డౌట్స్? ఓకే, ఎస్. నోట్ చేసుకోండి, ఈ జనరేషన్ నోట్ చేసుకోండి. వీళ్ళ ముందు ఇంకా 2 జనరేషన్స్ ఉంటాయి. మీకు మేజర్ ఎక్కువ మంది వచ్చేది ఏంటంటే ఈ జనరేషన్ ఒకటి, వీళ్ళ ముందు జనరేషన్ ఒకటి, మీ తర్వాత జనరేషన్ ఒకటి. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీ బాబాయ్ అబ్బాయి గుర్రోడు ఎవరైనా వస్తున్నారంటే అట్లా అనుకుంటారు, ఎవరా నీకు అబ్బాయి ఫార్మింగ్ కజిన్ చెప్పండి. ఓకేనా? బాబాయ్ వచ్చి ఎగ్రెస్ కొంటారు.
చిన్నప్పటికీ గుండెల మీద ఎత్తులు పెంచే వీళ్ళు ఇలా మాట్లాడతావా గుండెల మీద అంటావా అసలు నన్ను ఎందుకు అంటారు మా అమ్మ సార్ అదే చెప్పారు completed. ఓకే నెక్స్ట్ జనరేషన్ చూడండి నెక్స్ట్ జనరేషన్ వచ్చేసి మీ ముందు జనరేషన్ అమ్మా అదే నెక్స్ట్ జనరేషన్ వచ్చేసి మీ ముందు జనరేషన్ ఏంటి ఆ జనరేషన్ ఎవరిది ఫాదర్ వాళ్ళ జనరేషన్ ఓకే ఫాదర్ జనరేషన్ అన్నమాట సో ఫాదర్ జనరేషన్ ఎవరెవరు వస్తారు అంటే ఫాదర్ మదర్ ఫాదర్ ఇన్ లా మదర్ ఇన్ లా అంకుల్ ఆంట్ సో ఫాదర్ మదర్ ఫాదర్ ఇన్ లా మదర్ ఇన్ లా ఓకే ఫాదర్ అండ్ మదర్ అంటే ఓకే తెలుసు మనకి ఫాదర్ ఇన్ లా మదర్ ఇన్ లా అసలు ఫాదర్ ఇన్ లా అంటే ఏంటి చెప్పండి మన తెలుగులో మాట్లాడుకుందాం మన తెలుగులో ఏముంటది ఫాదర్ ఇన్ లా అంటే మామయ్య జగన్ మామ కాదు మామూలు మామ మదర్ ఇన్ లా అంటే అత్త అవునా మామ మీకు మామ అంటే తల్లిచ్చిన మామ ఉంటాడు మ్యాన్ మామ ఉంటాడు ఎవరిని ఫాదర్ ఇన్ లా అని పిలవచ్చు ఇద్దరిని ఫాదర్ ఇన్ లా అని పిలవచ్చు ఎవరిని మాత్రమే ఫాదర్ ఇన్ లా అని పిలవచ్చు అంటే వైఫ్ ఆర్ హస్బెండ్స్ అదే హస్బెండ్ ఆర్ వైఫ్ ఫాదర్ ని మాత్రమే ఫాదర్ ఇన్ లా అని పిలవచ్చు అంటారు అవునా ఎందుకని వైఫ్ ఆర్ హస్బెండ్ ఫాదర్ మాత్రమే ఫాదర్ ఇన్ లా ఎందుకంటే పెళ్ళయ్యే వరకు ఆయన ఎవరో తెలియదు మనకి అవునా పెళ్లి తర్వాతే కదా ఆయన లైఫ్ లోకి వచ్చింది మన లైఫ్ లోకి ఒక రిలేషన్ అయింది సార్ నో అదే మేనమామ అంటే ఏంటి ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ వీళ్ళు మనకి చిన్నప్పటి నుంచి తెలుసు బ్లడ్ రిలేషన్ ఇది అవునా మేనరికం ఓకేనా అదే కదా మదర్ వాళ్ళ బ్రదర్ ని మేనమామ అంటారు అవునా అన్నయ్య అమ్మ వాళ్ళ తమ్ముడు అన్నయ్య అదే కదా మామయ్య అంటే అండ్ మనకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా అవునా అంటే మన రిలేషనే కదా బ్లడ్ రిలేషన్ కదా అది సో మేనరికం అన్నమాట సో అందుకే పిలవకూడదు అన్నమాట ఇన్లా ప్రకారం అయిన పర్సన్ కాదు అయినా బ్లడ్ రిలేషన్ అది ఇలా ప్రకారం అంటే లా ప్రకారం అయిన పర్సన్ కాదు కదా
ఓకేనా. ఆయన లా ప్రకారం ఎవరికి అవుతారు? మదర్ వాళ్ళ బ్రదర్ లా ప్రకారం ఎవరికి అయ్యేవాళ్ళు? ఫాదర్ కి, మన ఫాదర్ కి అవుతారు. అర్థమవుతుందా? మీ మదర్ వాళ్ళ బ్రదర్ లా ప్రకారం మీ ఫాదర్ కే కదా అయ్యేది. ఎందుకంటే మీ ఫాదర్ మీ మదర్ ని పెళ్లి చేసుకున్న తర్వాతే కదా ఆయన మీ ఫాదర్ లైఫ్ లోకి వచ్చింది. ఆయనకి బ్రదర్ ఇన్ లా అవుతారు. అర్థమవుతుందా? బట్ మీకు బ్లడ్ రిలేషన్. అర్థం చేసుకోండి ఈ చిన్న కాన్సెప్ట్. చిన్న డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోగలిగితే చాలు. నెక్స్ట్ మదర్ ఇన్ లా. మదర్ ఇన్ లా అంటే హస్బెండ్ ఆర్ వైఫ్ మదర్. ఓకేనా. మరి వీళ్ళని ఏమని పిలవాలి? ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే. మరి బాబాయ్ ఈయన ఫాదర్ అని మదర్ అని పిలవచ్చు. బాబాయ్ లేదా చిన్నమ్మ పెద్దమ్మ వీళ్ళని ఫాదర్ అండ్ మదర్ అని పిలవచ్చా అంటే పిలవకూడదు. అవునా? ఓన్లీ అమ్మా నాన్న మాత్రమే ఫాదర్ అండ్ మదర్ అవుతారు, మిగిలిన వాళ్ళు ఎవరు అవ్వదు. మరి మామ అత్త అంటే ఫాదర్ ఇన్ లా మదర్ ఇన్ లా అని ఓన్లీ హస్బెండ్ ఆర్ వైఫ్ వాళ్ళ ఫాదర్ ని, హస్బెండ్ ఆర్ వైఫ్ వాళ్ళ మదర్ ని మాత్రమే అంటాం, ఇంకెవరిని అనం. అవునా? కానీ మనకి మేనరికంలో ఉన్నారు. మేనరికంలో మామయ్యలు ఉన్నారు, అత్తయ్యలు ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఏమని పిలుస్తాము అంటే సింపుల్ గా అంకుల్ ఆంట్. అంకుల్ ఆంట్ అంట. కానీ నువ్వు కరెక్ట్ గా చూస్తే నీకు ఫాదర్ సైడ్ అంకుల్స్ ఉంటారు, మదర్ సైడ్ అంకుల్స్ ఉంటారు. అవునా? అవునా కదా? ఫాదర్ సైడ్ అంకుల్స్ అంటే ఎవరు? మీ ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ ఉంటారు కదా. మీ ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ ఉంటారు కదా, అంటే మీ పెదనానో బాబాయ్ వాళ్ళు ఫాదర్ సైడ్ అంకుల్. వాళ్ళని ఏమని పిలుస్తామంటే పెటర్నల్ అంకుల్ అంట. పెటర్నల్. మదర్ సైడ్ అంకుల్స్ అంటే మేనమావులు ఉంటారు కదా. ఓకేనా. మేనమావులు అంటే ఈ మదర్ వాళ్ళ బ్రదర్స్, వాళ్ళు మెటర్నల్ అంకుల్. పెటర్నల్, మెటర్నల్. మదర్ లో ఏముందా? మెటర్నల్ ఏముందా? సో మదర్ మెటర్నల్. ఎంఎం గుర్తుపెట్టుకోను. ఫాదర్ సైడ్ అంటే పెటర్నల్. ఓకేనా. మదర్ సైడ్ మెటర్నల్, ఫాదర్ సైడ్ పెటర్నల్. ఆంట్ కూడా ఇద్దరు ఉంటారు మీకు. ఆంట్ కూడా ఇద్దరు ఉంటారు. ఒకటి మదర్ సైడ్ ఆంట్ మెటర్నల్ ఆంట్, ఫాదర్ సైడ్ ఆంట్ పెటర్నల్ ఆంట్. అంటే ఫాదర్ వాళ్ళ సిస్టర్ పెటర్నల్ ఆంట్, మదర్ వాళ్ళ సిస్టర్ మెటర్నల్. ఓకేనా. వీళ్ళు ఫాదర్ వాళ్ళ జనరేషన్. క్లియరా? డౌట్ ఉందా? మా ఫాదర్ నాకు ఇద్దరు ఉన్నారు వైఫ్. ఎవరిని మదర్ ఇలాంటి మనం ఎలాంటి చెప్పు. ఓకేనా. చెప్పాను కదా ఆ రిలేషన్ యాక్సెప్ట్ చేయదు కొన్ని కొన్ని. బాబాయ్ కూడా అట్లా పిలవాలి. అదే నేను అదే అందుకే కదా పెటర్నల్ అయ్యేది. పెటర్నల్ అంకుల్. పెటర్నల్ అంకుల్ నువ్వేం పెట్టంకులు అన్నావు అనుకో అంటే నీ మొహాన్ని కుక్కలా కనబడుతుంది అని చెప్పేసి ఎగరేసి తంటారు వాళ్ళు. నా కాన్సెప్ట్ ఏంటంటే అంటే నా టార్గెట్ అనమాట. కాన్సెప్ట్ అయ్యేలోపు మీరు వదిలేయాలన్నమాట. రైతులకి ఏ రిలేషన్ పట్టించుకోకూడదు. అర్థమైందా? వీళ్ళెవరు నాకు సంబంధం లేదు, నాకు నేనే అన్నట్టు. ఆన్లైన్ డౌట్స్ ఉన్నాయేమన్నా? మెటర్నల్, వెరీ గుడ్. సో ఇప్పుడు పెటర్నల్ అంకుల్ అంటే ఎవరు, మెటర్నల్ అంకుల్ అంటే ఎవరు చెప్పండి. ఎగ్జాంపుల్ నేనే ఇస్తాను. ఎగ్జాంపుల్ మీ ఫాదర్ కి ఒక బ్రదర్ ఉన్నారు అనుకోండి. మెటర్నల్ అంకుల్ అవుతారా, పెటర్నల్ అంకుల్ అవుతారా? పెటర్నల్. మీ మదర్ కి బ్రదర్ ఉంటే, మీ ఫాదర్ కి సిస్టర్ అయితే పెటర్నల్ అంకుల్. మీ మదర్ కి సిస్టర్ అయితే పెటర్నల్. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ థర్డ్ జనరేషన్. జిఎఫ్ అంటే గ్రాండ్ ఫాదర్ వల్ల గర్ల్ ఫ్రెండ్, గ్రాండ్ ఫాదర్.
గ్రాండ్ ఫాదర్స్ మీరు కరెక్ట్ గా చూస్తే మీకు ఇద్దరు గ్రాండ్ ఫాదర్స్ ఉంటారు, ఇద్దరు గ్రాండ్ మదర్స్ ఉంటారు. సార్ మీ ఫాదర్ వాళ్ళ ఫాదర్ అంటే తాతయ్య, మదర్ వాళ్ళ ఫాదర్, అవునా? సో వీళ్ళు కూడా మెటర్నల్ పెటర్నల్ అవుతారు అన్నమాట. గ్రాండ్ ఫాదర్స్ లో పెటర్నల్ గ్రాండ్ ఫాదర్, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. అలాగే గ్రాండ్ మదర్ లో పెటర్నల్ గ్రాండ్ మదర్ అండ్ మెటర్నల్ గ్రాండ్ మదర్ ఇద్దరే ఉంటారు. ఓకేనా? అంటే నానమ్మ అమ్మమ్మ. నానమ్మ వచ్చేసి పెటర్నల్ గ్రాండ్ ఫాదర్, అమ్మమ్మ వచ్చేసి మెటర్నల్ గ్రాండ్. ఫాదర్ వాళ్ళ ఫాదర్ అయితే పెటర్నల్ గ్రాండ్ ఫాదర్, మదర్ వాళ్ళ ఫాదర్ అయితే మెటర్నల్ గ్రాండ్. అక్కడ ఇద్దరే ఉంటారు. నేను రాసినట్టు రాసుకోవాలి, ఈ వే కాదు, ఆ వే వెళ్ళాలి. ఎందుకంటే మీరు అంతా అయిపోయేసరికి 5 జనరేషన్స్ మీకు ఒక ట్రీ లాగా ఫామ్ అయిపోతుంది. అర్థమవుతుందా? ప్రతి జనరేషన్ పైన ఎందుకు రాస్తాను అనుకుంటున్నారు వాళ్ళని, కింద లేక కాదు. పైన అంటే వాళ్ళు మీ ముందు జనరేషన్ కాబట్టి అలా సింబాలిక్ గా తీసుకుంటాం మనం. ఇప్పుడు క్వశ్చన్స్ చేసేటప్పుడు కూడా మీరు అలాగే చేయాలి. జనరేషన్ ట్రీ డ్రా చేసుకొని చేస్తేనే వస్తాయి క్వశ్చన్స్, లేకపోతే రావు. వీళ్ళకంటే మీకంటే ముందు ఫాదర్ వాళ్ళు కాబట్టి ముందు రాస్తారు, వాళ్ళకంటే ముందు గ్రాండ్ ఫాదర్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ముందు రాస్తారు. మీ తర్వాత ఇంకో 2 వస్తారు కాబట్టి వాళ్ళని మీ కింద రాస్తారు, తర్వాత రాస్తారు. అర్థమైందా? మీరు అలా ఓన్ గా రాసేసుకోకూడదు. మీరు అలా 1 by 1 రాసేసుకుంటే మీకు అర్థం కాదు కాన్సెప్ట్. మళ్ళీ రాయండి, ప్రాబ్లం లేదు, మళ్ళీ రాయండి. ఈ ఒక్క విషయం చెప్తామన్నా మర్చిపో, ఇలా రాసుకోండి నేను చెప్పినట్టుగా. బాబు ఆన్లైన్ మీ కళాఖండాలు ఎలా ఉన్నాయి? ఏమైనా ఉంటే మొత్తం మీరు మీరు ఎలా పడితే అలా రాయకూడదు. అర్థమవుతుందా? నేనైతే ఎలా రాస్తానో అలాగే రాయాలి. ఎందుకంటే మీ జనరేషన్ ముందు మీ ఫాదర్ వాళ్ళ జనరేషన్ ఉండాలి, వాళ్ళ జనరేషన్ ముందు గ్రాండ్ ఫాదర్ వాళ్ళ జనరేషన్ ఉండాలి. ఆ వేలో రాసుకోండి. ఎందుకంటే ఇది జనరేషన్ ట్రీ, ఇది చేస్తేనే మనం అప్కమింగ్ క్వశ్చన్స్ అని చేయగలుగుతాం మనం. సో అలాగే నోట్ చేసుకోండి. మీరు మీ తర్వాత జనరేషన్స్ కూడా మీకు అలాగే ఉండాలి. ఎవరైనా కరెక్ట్ చేసుకోండి తక్కువ రాస్తే. నోట్ చేసుకోండి.
అయిందా ఏమో అయిందా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ జనరేషన్ ఏంటి? సన్ వాళ్ళ జనరేషన్. సన్ జనరేషన్ లో ఎవరెవరు వస్తారు చెప్పండి మీకు. నెక్స్ట్ సన్ జనరేషన్ ఎవరెవరు వస్తారు? సన్, డాటర్, సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, నెఫ్యూ, నీస్. సన్ అండ్ డాటర్ అంటే ఓకే మీకు తెలుసు, కొడుకు కూతురు. సన్ ఇన్ లా, ఇన్ లా రిలేషన్. సన్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా. సన్ ఇన్ లా అంటే ఏంటి జనరల్ గా చెప్పండి, అసలు అల్లుడు అని. డాటర్ ఇన్ లా అంటే కోడలు. మీకు అల్లుళ్ళు ఇద్దరు ఉంటారు. మీ కూతుర్ని తెలియజేసిందే అల్లుడు వస్తాడు. మేనల్లుడు ఉంటాడు, అక్క వాళ్ళ అబ్బాయి. మీకు అమ్మాయిలకి అయితే అన్నయ్య వాళ్ళ అల్లుడు వస్తాడు. మేనల్లుడు తెలియజేసింది. ఇందులో ఎవరిని మనం ఇలా సన్ ఇన్ లా అని పిలుస్తాం? అలా బయట నుంచి వచ్చేవాడు ఎవడు? డాటర్స్ హస్బెండ్. ఎస్ ఆర్ నో? అవునా? సో డాటర్స్ హస్బెండ్ ని సన్ ఇన్ లా అని పిలవాలి. ఓకేనా? మేనల్లుడిని కాదు, అంటే అన్నయ్య వాళ్ళ అబ్బాయిలు కాదు, అన్నయ్య వాళ్ళ అబ్బాయిలు కానీ అక్క వాళ్ళ అబ్బాయిలు కానీ కాదు. ఓకేనా? నెక్స్ట్ డాటర్ ఇన్ లా అంటే సన్ వైఫ్, సన్ వాళ్ళ వైఫ్. మేనకోడలు ఉంటుంది, అంటే అక్క వాళ్ళ అమ్మాయి. మేనకోడలు ఉంటుంది, అక్క వాళ్ళ అమ్మాయి కానీ అన్నయ్య వాళ్ళ అమ్మాయి కానీ మేనకోడలు ఉంటుంది. రెండోది ఎవరు? సన్ వాళ్ళ వైఫ్ కూడా ఉంటుంది. సన్ ఇన్ లా అంటే డాటర్స్ హస్బెండ్. బయట వ్యక్తి పెళ్లి చేయడం వల్ల మన లైఫ్ లోకి వచ్చాడు, అంతే కదా. కూతురుని ఇవ్వడం వల్ల బయట వ్యక్తి మన లైఫ్ లోకి వచ్చాడు, కాబట్టి సన్ ఇన్ లా అవుతాడు. డాటర్ ఇన్ లా అంటే కోడలు. బయట వ్యక్తి మ్యారేజ్ చేసుకోవడం వల్ల మన లైఫ్ లోకి వస్తారు. ఓకేనా? కొడుకిచ్చి మ్యారేజ్ చేయడం వల్ల మన లైఫ్ లోకి వస్తారు అన్నమాట. డాటర్ ఇన్ లా. ఓకే. నెఫ్యూ అండ్ నీస్, వీళ్ళు ఎవరు అంటే సన్ అంటే కొడుకు. ఓకే. మీ అన్నయ్య వాళ్ళ అబ్బాయి కానీ తమ్ముడు వాళ్ళ అబ్బాయి కూడా ఉంటారు, అవునా? వాళ్ళు కూడా వరుస కొడుకులు అవుతారు. అమ్మాయిలకి అయితే అక్క వాళ్ళ అబ్బాయిలు వరుస కొడుకులు అవుతారు. మరి వాళ్ళని పిలవచ్చా అంటే పిలవకూడదు, సన్ అని. ఓకే. అమ్మాయిలకి కూతుళ్ళు అవుతారు, వాళ్ళని డాటర్స్ అని పిలవకూడదు. ఓన్లీ సొంత వాళ్ళని మాత్రమే మనం సన్ అండ్ డాటర్ అని పిలుస్తాం. మరి వాళ్ళని ఏమని పిలుస్తాము? వాళ్ళనైనా మేనల్లులైనా మేనకోడలైనా వరుస కొడుకులైనా కూతుళ్ళైనా ఎవరైనా సరే మేల్ పర్సన్ అయితే నెఫ్యూ అని పిలుస్తాం. మేల్ అయితే నెఫ్యూ, ఫీమేల్ అయితే నీస్ అవుతుంది. అంటే వాడు నీకు వరుస కొడుకైనా అల్లుడైనా నెఫ్యూ. వరుస కొడుకైనా అది కోడలైనా కూతురైనా వరుస. ఫీమేల్ అయితే నీస్ అవుతుంది, అంటే అవుట్ సైడ్ పర్సన్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, మీ అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఏమవుతాడు? నెఫ్యూ అవుతాడు. అక్క వాళ్ళ అమ్మాయి నీస్ అవుతుంది. ఓకే. అండ్ ద లాస్ట్ వన్
ఈ టైంకి మీరు ఉంటారో ఉంటారో నాకు తెలియదు, నేనైతే ఉంటా. ఓకే, ఏంటి అలా తీసారు? మా టైంకి నా గ్రాండ్ సన్ కి నేను ఉంటాను, నువ్వు టైం నువ్వు లేకపోతే నాకు మీ గ్రాండ్ సన్ టైంకి వీళ్ళిద్దరే ఉంటారు, ఒకరు గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్. ఓకేనా, గ్రాండ్ సన్ అండ్ గ్రాండ్ డాటర్. ఓకే, ఫైనల్ గా ఇన్ని చేసిన తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు చేసేది ఏమి ఉండదా? సో అందుకే మీకు ఇద్దరు నేర్చుతాను, గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్ అని చెప్పేసి. ఓకే, వీళ్ళు 5 generations. ఈ 5 generation లో వచ్చింది జనరేషన్ 3 అన్నమాట. ఇదంతా మంచి కలర్ఫుల్ గా ఉంది ఫ్యామిలీ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? అర్థమైందా కాన్సెప్ట్? నేను ఆన్లైన్ మీకు ఓకేనా? క్లియర్ కట్ గా అర్థమైంది? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అయితే కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీరు నాకు చెప్పాలి. కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్పాల్సి వస్తుంది. నోట్ చేసుకున్నారా? అదొక కలర్ పేపర్ తీసుకో, బ్లాక్ అండ్ వైట్. మీరన్నీ కొంచెం కలిసి కలర్స్ లేవు కావాలి. అదే నేను ఓకే, ఫాదర్స్ బ్రదర్ ఏ అంకల్? మెటర్నల్ అనుకో, అవునా? ఓకే, మదర్స్ బ్రదర్ మెటర్నల్ అంకుల్. ఫాదర్స్ సిస్టర్ మెటర్నల్ aunt. మదర్స్ ఫాదర్ మా ఆన్లైన్ మీరు కూడా మైక్ ఆన్ చేసుకోండి. మైక్ ఆన్ చేసుకుని ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో మైక్ ఆన్ చేసుకొని చెప్పవచ్చు. అర్థమైందా? చెప్పండి. మదర్స్ ఫాదర్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఫాదర్స్ బ్రదర్ మెటర్నల్. ఫాదర్స్ డాటర్ సెల్ఫ్ అవరా? మీరు అవ్వచ్చు కదా. అమ్మాయిలు అయితే సెల్ఫ్, అబ్బాయిలు అయితే సిస్టర్ అవుతారు. ఓకేనా? ఫాదర్స్ మదర్ ఫాదర్స్ మదర్ మెటర్నల్ గ్రాండ్ మదర్. హస్బెండ్స్ ఫాదర్ ఏమామా చదవమ్మా? ఏంటి మామ? ఏ మామ చెప్పు ఇంగ్లీష్ లో. మామ అని చెప్తావా? ఇంగ్లీష్ లో ఫాదర్ అండి. ఓకే, సిస్టర్స్ హస్బెండ్ బ్రదర్ ఇన్ లా. హస్బెండ్ సిస్టర్
హస్బెండ్ సిస్టర్ సిస్టరా హస్బెండ్ సిస్టర్ ఏమైంది డాటర్ హస్బెండ్ సిస్టర్ హస్బెండ్ సిస్టర్ వైఫా ఏం మాట్లాడుతున్నావురా అర్థం సంబంధాలు సిస్టర్ ఇన్ లా వెరీ గుడ్ ఆన్లైన్ వాళ్ళు చెప్తున్నారు వైఫ్ సిస్టర్ సెకండ్ వైఫ్ అదే బాయ్ హస్బెండ్ సిస్టర్ ఏమవుతుంది చెప్పండి అమ్మా సిస్టర్ ఇన్ లా ఓకే సిస్టర్ హస్బెండ్ బ్రదర్ ఇన్ లా yes very good uncle's wife and uncle's daughter ఈస్ కాదమ్మా కజిన్ అవుతారు అంకుల్ వాళ్ళ డాటర్ కజిన్ అవుతారు అంకుల్ వాళ్ళ డాటర్ అర్థమవుతుందా ఈ జనరేషన్ వస్తారు వాళ్ళు బ్రదర్స్ డాటర్ కజిన్ కాదమ్మా నీస్ అవుతుంది బ్రదర్స్ డాటర్ బ్రదర్ అంటే నీ జనరేషన్ డాటర్ అంటే తర్వాత జనరేషన్కి వెళ్తారు అర్థమవుతుందా అలా అనుకోండి నీస్ అవుతారు ఓకేనా సిస్టర్స్ హస్బెండ్ బ్రదర్ ఇన్ లా హస్బెండ్ వైఫ్ సిస్టర్ ఇన్ లా హస్బెండ్ వైఫ్ హస్బెండ్ వైఫ్ ఏమవుతారు నీకు అదే కదా హస్బెండ్ వైఫ్ అంటే అందరు ఎత్తుకుంటున్నా కానీ నేను వదిలేసుకున్నాను అప్పుడు నువ్వే కదా సెల్ఫ్ అనాలి నేను చెప్పాను ఇప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్ చాలా చాలా జాగ్రత్తగా ఉంటాను ఇప్పుడు నేను వాళ్ళని వైఫ్ హస్బెండ్ అంటే వీళ్ళు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉంటారు అని నేను అడగను నేను తర్వాత అడుగుతున్నాను మీ డాటర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ మీ డాటర్కి ఏమైంది మీ డాటర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ మీ డాటర్కి ఏమైంది సిస్టర్ అవునా మీ బ్రదర్ వాళ్ళ డాటర్ మీ సన్కి ఏమవుతుంది మీ బ్రదర్ వాళ్ళ డాటర్ మీ సన్కి కజిన్ అవునా ఎస్ మీ బ్రదర్ ఇన్ లా మీ డాటర్కి ఏమవుతారు మీ బ్రదర్ ఇన్ లా మీ డాటర్కి ఏమవుతారు అంకుల్ అవుతారు అర్థమవుతుందా మీ ఫాదర్ మీ డాటర్కి ఏమవుతారు గ్రాండ్ ఫాదర్ అవుతారు అమ్మాయి అయితే మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అవుతారు అమ్మాయి సైడ్ అయితే మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఓకేనా మీ సన్ వాళ్ళ డాటర్
సన్ వాళ్ళ డాటర్ నేను అన్నా గ్రాండ్ డాటర్. గ్రాండ్ డాటర్. ఓకేనా? ఇంకా ఉంది గ్రేటెస్ట్ గ్రాండ్ డాటర్ అని చెప్పేసి అప్పటికి మీరు భక్తులు అని చెప్పేసి రాయలేదు. మీరు తర్వాత గ్రాండ్ డాటర్ తర్వాత గ్రేటెస్ట్ గ్రాండ్ డాటర్ సార్. గ్రాండ్ సన్ గ్రాండ్ ఫాదర్ గ్రేటెస్ట్ గ్రాండ్ ఫాదర్ ఉంటారు, అలా కూడా ఉంటారు. వాళ్ళు రేర్ కేసెస్, మాక్సిమం అడగదు సార్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్లియరా? కాన్సెప్ట్ క్లియరా? అటెండెన్స్ వేసారా? అటెండెన్స్ ఇంకా వేయలేదు కదా? అటెండెన్స్ చెప్పండి. ఈ లోపు ఒకసారి రికాల్ చేసుకొని మొత్తం క్వశ్చన్స్కి వెళ్దాం తర్వాత. Yeah. లోకనాథ్, తరుణ్, సంతోష్ వచ్చాడా? ఈ తరుణ్ వచ్చాడు. హర్షిని వచ్చింది. హర్షిని వచ్చావా? నాగేంద్ర, అనిత, అర్జున్ వచ్చాడు. నాగేంద్ర వచ్చాడు. వేరేష్ రాలేదు. నమిత వచ్చింది. కార్తీక్ ఏమైపోయాడు? వచ్చాడు. శిఖ వెరీ శిఖ మార్నింగ్ వచ్చింది. సంజన 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 రాలేదు కదా? బబుల్ రాజు రాలేదు. సరే, బ్యాచ్ కూడా మీ పేరు కూడా యాడ్ చేస్తా ఉండండి. మీరు ఏ బ్యాచ్ అండి లక్ష్మి గారు? అంటే పైథాన్ 83 బ్యాచ్ సార్ నాది. పైథాన్ 83 ఎస్ సార్. ఎస్ సార్. లాస్ట్ 3 days నుంచి వస్తున్నారు కదా మీరు? ఎస్ సార్, వస్తున్నాను సార్. సార్ ఆఫ్రిన్ ప్రెజెంట్ సార్. ఎవరో అఫ్రీనా? అఫ్రీన్ అవును, అఫ్రీన్ వేరేదాన్ని ప్రెసెంట్. ఇంకెవరైనా ఉన్నారా? మిస్ అయ్యారా? వేరేసి వచ్చేవా నువ్వు?
ఓకే చూడండి నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేసి రిప్రజెంట్ చేస్తాం అనమాట సింబాలిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెస్ ఇండికేషన్ ఫర్ మేల్. అంటే మనం ఎలా తీసుకుంటాము అంటే జనరేషన్ ట్రీ డ్రా చేసినప్పుడు ఒక పర్సన్ ని రిప్రజెంట్ చేయడం, మనం మేల్ పర్సన్ ఫీమేల్ పర్సన్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే డిపెండ్స్ ఆన్ ది సింబల్. సింబల్ ప్లస్ ఇండికేషన్ ఫర్ మేల్, మైనస్ ఫర్ ఫీమేల్. అలాగే ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్ అనేది ఎలా చూస్తాము అంటే అది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారమ్మా, ప్రాబ్లం లేదు. ఓకేనా, మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది ఫాలో అవ్వాలి. ఓకే, మీరు ఇది విన్నారు కాబట్టి ఇదే ఫాలో అవుతుంది. సింగిల్ లైన్ ఫర్ సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ అంటే బ్రదర్ అండ్ సిస్టర్, బ్రదర్ అండ్ బ్రదర్, సిస్టర్ అండ్ సిస్టర్, బ్రదర్ అండ్ బ్రదర్ ఎవరైనా సరే. సింగిల్ లైన్ ఫర్ బ్రదర్ అండ్ సిస్టర్ అంటే సిబ్లింగ్స్. డబల్ లైన్ ఫర్ హస్బెండ్ అండ్ వైఫ్. డబల్ లైన్ ఫర్ హస్బెండ్ అండ్ వైఫ్. అండ్ దిస్ ఈస్ నెక్స్ట్ జనరేషన్. నెక్స్ట్ జనరేషన్ అంటే ఫాదర్ వాళ్ళ జనరేషన్ మీ జనరేషన్ కానీ, మీ జనరేషన్ చూసి సన్ వాళ్ళ జనరేషన్ కానీ వెళ్ళాలంటే డౌన్ యారో. అర్థమైందా? మనం అదే కదా యూజ్ చేసాం అక్కడ. ఓకే, ఇలా ఏనేవాళ్ళు ఒకటి రాశారు. వీళ్ళు మేలా ఫీమేలా అంటే చెప్పగలరు? చెప్పలేదు. బట్ this is male. Next, female. వేరే పర్సన్ మేల్ అని, వేరే పర్సన్ ఫీమేల్ అని తెలిసింది. ఇప్పుడు అంటే ఎవరికి ఏం అవుతారు ఒకసారి చెప్పండి. ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి, బి ఇస్ ద సిస్టర్ ఆఫ్ ఏ. క్లియర్? సి అనేవాడిని రాసి ఇలా డబల్ లైన్స్ పెట్టారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్. ఎవరు వైఫ్ ఎవరు హస్బెండ్? సికి నేను జనరేట్ సికి నేను జనరేట్ బట్ వీక్ ఇచ్చాను కాబట్టి సి డెఫినెట్ గా ఏమవుతాడు? ఫెయిల్ అవుతాడు. అర్థమవుతుందా? ఇది ఆన్సర్, ఇది క్వశ్చన్ అనమాట. అంటే క్వశ్చన్స్ కొన్ని ఇలాగ ఇస్తాడు. జనరల్ ఎవరు కాకపోతే బి ఇస్ ద వైఫ్ ఆఫ్ సి అంటాడు. దాని అర్థం ఏంటి? సి డెఫినెట్లీ హస్బెండ్ అంటే వాడు మేల్ పర్సన్. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి ఏంటి సి రిలేషన్ ఏంటి? బ్రదర్ ఇన్ లా. అవునా? ఏ ఈస్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ సి అండ్ సి ఈస్ ఆల్సో బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఏ. ఎలా అవుతుంది చెప్పండి. చూడండి, ఏ పరంగా చూసుకుంటే ఏ వాళ్ళ సిస్టర్స్ హస్బెండ్, ఎస్ఆర్ లో ఆ పరంగా వాడు బ్రదర్ ఇన్ లా అయ్యాడు. ఏ వాళ్ళ సిస్టర్ ని సి మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి అంటే సిస్టర్స్ హస్బెండ్ కాబట్టి బ్రదర్ ఇన్ లా. బట్ ఓకే, సి పరంగా చూసుకుంటే వైఫ్ వాళ్ళ బ్రదర్ ఎస్ఆర్ ను ఆ పరంగా బ్రదర్ ఇన్ లా అయ్యాడు. ఓకేనా? ఇక్కడే మనం చూసిన రెండు కూడా ఇక్కడే వచ్చేసింది. చూడండి, ఒక నీకు బ్రదర్ ఇన్ లా అంటే వాడికి నువ్వు బ్రదర్ ఇన్ లానే అవుతావని అర్థం. అర్థమవుతుందా? ఇఫ్ యు ఆర్ మేల్ పర్సన్, ఒక నీకు బ్రదర్ ఇన్ లా అంటే వాడికి నువ్వు బ్రదర్ ఇన్ లా అవుతావు.
ఒకరికి ఏ విధంగా బ్రదర్ అయ్యాడు, వాళ్ళ సిస్టర్ ఏ అనేవాడు సిస్టర్ ని సి అనేవాడు మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి సిస్టర్ హస్బెండ్ పరంగా అయ్యాడు బ్రదర్ అన్నమాట. సి వరకు వచ్చేసరికి బి అనే వాళ్ళు సికి లైఫ్ లోకి రావడం వల్ల అంటే బి వాళ్ళ బ్రదర్ కాబట్టి అంటే వైఫ్ వాళ్ళ బ్రదర్ కాబట్టి సికి ఏ అనేవాడు బ్రదర్ అన్నాడు. అర్థమవుతుందా? వైఫ్ సిస్టర్, వైఫ్ బ్రదర్. ఓకే, క్లియరా? నెక్స్ట్ డి. డి ఏమవుతాడు చెప్పండి. బ్రదర్. డి సికి ఏమవుతారు? సన్ అవుతాడు. అవునా? నెక్స్ట్ జనరేషన్ కదమ్మా, సన్ అవుతాడు. మరి బికి చూడండి, బి ఇస్ ద సన్ ఆఫ్ సి. మరి బికి ఏమవుతాడు? బి అనేవాడు సన్ అవుతాడు. ఎందుకంటే సికి సన్ అయినప్పుడు బికి సన్నస్ అవుతాడా? అంతే కదా అయ్యేది. అవునా? ఎందుకంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాదు. ఓకే, ఏకి ఏమవుతాడు? మేనల్డ్ అంటే నెఫ్యూ అవుతాడు. అవునా? ఓకే, డి పరంగా చూడండి, డి దగ్గర నుంచి చూడండి, సి ఏమవుతారు? డికి ఫాదర్ అవుతారు. బి మెటర్నల్ అంకుల్, పెటర్నల్ అంకుల్. ఎందుకని? మదర్స్ బ్రదర్ కాబట్టి, మదర్ వాళ్ళ బ్రదర్ కాబట్టి మెటర్నల్ అంకుల్. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ ఈ ఏమవుతుంది? ఏకి థాట్. అవునా? మరి బికి నీస్. అర్థమైందా? మరి ఈ అండ్ డి బోత్ అంటే ఇంగ్లీష్ లో అనొచ్చా బ్రదర్? కజిన్. అర్థమైందా? కజిన్ అవుతారు అన్నమాట. క్లియరా? నెక్స్ట్ F is the father of which one? A. Only A na? A and B. ఓకేనా? A కి B కి ఇద్దరికి F అనేవాడు ఫాదర్ అవుతాడు. మరి C కి ఏమవుతాడు? గ్రాండ్ ఫాదర్ ఇన్ లా అవుతాడు. మరి E కి ఏ గ్రాండ్ ఫాదర్? మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఏం ఎవరమ్మా? మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఈకా? మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ సార్. ఈకి మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. మరి మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఎవరికి అవుతారు? డికి మెటర్నల్.
అవునా? G. F and G both are 500. G A के मतलब mother. B की mother in law. Mother. C की mother in law. మరి D की ఏ గ్రాండ్ మదర్. మదర్ వాళ్ళ మదర్ అర్థమవుతుందా? మెటర్నల్ గ్రాండ్ మదర్. మరి ఈకైతే మెటర్నల్ గ్రాండ్ మదర్. ఓకేనా? క్లియరా? మరి జీ దగ్గర నుంచి చూడండి. ఏ ఏమవుతారు? సార్ బి డాటర్. సి సన్ ఇన్ లా. మరి ఈ గ్రాండ్ డాటర్. ది గ్రాండ్ డాటర్ గ్రాండ్ సన్ కి మెటర్నల్ మెటర్నల్ ఉన్నారా? ఉండరు. అర్థమవుతుందా? వాళ్ళు మీ తర్వాత నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి మెటర్నల్ ఉండరు. ఓకేనా? అది ఈ మొత్తం 3 లో 5 జనరేషన్స్ కవర్ అయిపోతుంది. సరిగ్గా చూసుకోండి. ఈ వీడికి ఇక్కడ 2, వీడి తర్వాత వీడికి 2, మొత్తం ఎన్ని 5 జనరేషన్స్ ఇక్కడే కవర్ అయిపోతాయి. ఓకేనా? క్లియరా? క్లారిటీ వచ్చిందా? నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని నాకు ఏం చేస్తారంటే రాయండి. ఒక్కొక్కరికి ఏమవుతారు? ఎఫ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఎఫ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మొత్తం అందరిని రాయండి. ఈ ఏ బి సి ఈ డి రాయండి. తర్వాత జీకి వెళ్ళండి. జీ నుంచి మొత్తం అందరిని రాయండి. ఏకి మొత్తం అందరిని రాయండి. అలా అందరిని ఆన్లైన్. అర్థమైందా? మీరు కూడా రాయాలి. రాసి నాకు రేపు చూపించాలి. నేను రేపు అడుగుతా మొత్తం రాసి. కాన్సెప్ట్ బాగుందా? అర్థమైందా? ఎంటర్టైన్మెంట్ గా ఉందా? ఏం చేసినారమ్మా గౌరవం? 20 పాయింట్స్ లో అందరే తర్వాత నాకు అర్థమవుతున్నాయి. క్వశ్చన్లోకి వెళ్ళిపోయి నేను ఏదైనా కుర్చీ అనుకుంటున్నా మాట్లాడుతున్నాను. దాంట్లో ఇదే కదా, మీరు ఏదో పిచ్చిగా బయట అంతా వెతికేసి వేరే మీ బస్ సరికి ఇలా తప్పుగా చేస్తారు. హ్యాండ్అవుట్ నాకు రేపు చేసేసి చూపించండి. ఓకేనా? ట్రై చేయండి. రేపు వచ్చేసరి ఎన్ని చేయగలుగుతారో అన్ని చేయండి. ఓకేనా? ఆన్లైన్ ఆ హ్యాండ్అవుట్ మొత్తం రేపు ఎన్ని చేయగలుగుతారో అన్ని క్వశ్చన్స్ చేసి నాకు చేసేసి మొత్తం చేసేస్తే హ్యాపీ. మొత్తం చేసేసిన వాళ్ళు నాకు వాట్సాప్ చేసేయండి. అది మొత్తం లాస్ట్ టైం ఎలా చేస్తున్నారు మీరు అలాగే అసైన్మెంట్స్ ఆ ప్రాసెస్ కూడా ఓకేనా? సార్ నాకు రికార్డింగ్ సెక్షన్స్ ఇంకా రాలేదు. ఇస్తానమ్మా, రికార్డింగ్ అవుతుంది సార్. అదే చూసి నేను